This is the future. Hi guys, once again welcome back to our channel All in One Film Updates. December 3rd week లో రిలీజ్ అవబోతున్న OTT మూవీస్ అండ్ సిరీస్ అలానే థియేటర్ మూవీస్ గురించి ఈ వీడియోలో చూద్దాం గైస్. చూసే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే స్పెషల్గా వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఈ వీక్ మనకి టోటల్గా ఓటీటీలో అండ్ థియేటర్స్లో ఏం చూడడానికి అందుబాటులో ఉన్నాయో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, గుర్రం పాపిరెడ్డి. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ క్రైమ్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ఇంకా యోగి బాబు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ మూవీ సెన్సార్ U/A ఇంకా రన్ టైం వచ్చేసి రివీల్ చేయలేదు గైస్. ఫిలిం థియేటర్స్లో December 19కి రిలీజ్ చేస్తున్నారు. సో ట్రయల్ అయితే బాగుంది. ఇంకా ఫుల్ మూవీ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. నెంబర్ 2, జిన్. ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్గా ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 1 hour 56 minutes వరకు అయితే ఉంది. సో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి December 19కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, మ్యారియో. ఈ ఫిలింలో హెబ్బా పటేల్ యాక్ట్ అయితే చేస్తుంది. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. థియేటర్స్లో December 19కి రిలీజ్ ఉంటుంది. నెంబర్ 4, అవతార్ 3, ఫైర్ అండ్ యాష్. సో విజువల్ వండర్ ఫిల్మ్ వచ్చేసి మనకి థియేటర్స్లో వచ్చేస్తుంది గైస్. జేమ్స్ కెమెరాన్ నుంచి మనం ప్రీవియస్గా 2 parts వచ్చేసి చూసామన్నమాట. ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్లో ఏ విధంగా ఆ విజువల్ ఉంటుందో చూడాలి. మరి మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 3 hours 17 minutes వరకు అయితే ఉంది గైస్. లెంతీ డ్యూరేషన్లో తీసుకుని వస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్గా ఉంటుందన్నమాట. మనకి ఫిలిం థియేటర్స్లో వచ్చేసి December 19కి రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ ఉంటాయి. 2D, 3D అండ్ 4DX. మీలో ఎంతమంది ఎక్సైటింగ్గా ఉన్నారో ఫిలిం థియేటర్స్లో చూడడానికి కామెంట్లో తెలియజేయండి. మార్నింగ్ 6:30 నుంచే షోస్ అయితే బిగిన్ అవుతున్నాయి గైస్. నెంబర్ 5, ఫైటర్ శివ. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా తీసుకుని వస్తున్నారు. సెన్సార్ A, టోటల్ డ్యూరేషన్ 2 hours 12 minutes వరకు అయితే ఉంది. సో థియేటర్స్లో ఈ ఫిలిం December 19కి రిలీజ్ ఉంటుంది. నెంబర్ 6, దురంధర్ తెలుగు వర్షన్. సో తెలుగు వర్షన్ వచ్చేసి గైస్ ఈ వీక్ అనేది థియేటర్స్లో రిలీజ్ కావట్లేదు అనమాట. స్మాల్ డిలే. మైత్రి వారు ఇక్కడ తెలుగులో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడానికి తీసుకోవడం జరిగింది. ఇంకా మనకి క్రిస్మస్ వీక్లో వచ్చేసి దురంధర్ తెలుగు వర్షన్ అలానే తమిళ వర్షన్ బోత్ వచ్చేసి సైమల్టేనియస్లీ రిలీజ్ ఉంటాయి. సో ఇవే ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. ఈ వీక్ మీరు ఏ మూవీని థియేటర్లో చూడబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. చెప్పాలంటే అవతార్, ఫైర్ అండ్ యాష్ ఈ ఒక్క మూవీనే మనకి హైయెస్ట్గా థియేటర్స్లో ఈ వీక్ వస్తున్నది. ఇప్పుడైతే మనం ఈ వీక్లో OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ ఏమున్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, రాత్ అకేలి హే, ది బాన్సాల్ మర్డర్స్. ఈ ఫిలిం వచ్చేసి డార్క్ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్దిక్ అండ్ రాధిక ఆప్తే మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో ఇందులో వచ్చేసి ఒక డెడ్లెస్ ఫ్యామిలీ, బాన్సాల్ ఫ్యామిలీ, దాని వెనుకున్న మర్డర్ మిస్టరీ వచ్చేసి మనం చూడబోతున్నాం. ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి December 19th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. సో రాత్ అఖిలేహికి ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి తెలుగులో లేదు, సెకండ్ పార్ట్ మాత్రం తెలుగులో తీసుకొని వస్తున్నారు. నెంబర్ 2, ఫాల్అవుట్ సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి పోస్ట్ ఎపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ అండ్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. సీజన్ 1 మీరు చూసుంటే డెఫినెట్గా సీజన్ 2 చూద్దామని చెప్పేసి ఎక్సైటింగ్ అయితే ఉంటారు. నౌ సీజన్ 2 ప్రీమియర్ అయితే చేశారు. టుడే ఫస్ట్ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు గైస్. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అయితే అయ్యాయన్నమాట. సో టోటల్ ఇందులో 8 ఎపిసోడ్స్ ఉండేది. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. నెంబర్ 3, టు లివ్ త్రూ డెత్. ఇది ఈ 2025లో వచ్చిన మ్యాండరిన్ చైనీస్ ఫిల్మ్ గైస్. మూవీ వచ్చేసి మార్షల్ ఆర్ట్స్ అండ్ యాక్షన్, క్రైమ్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిందనమాట. ఫిలింకి IMDb రేటింగ్ 10కి 6.8 అయితే ఉంది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి డబ్ అయితే చేశారు. VR OTT ప్లాట్ఫామ్ అండ్ బుక్ మై షోలో వచ్చేసి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. December 19కి ప్రీమియర్ అయితే ఉంటుంది. నెంబర్ 4, ఫార్మా. ఇది నివిన్ పౌలి నుంచి వస్తున్న ఫస్ట్ డెబ్యూట్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి మెడికల్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సిరీస్ ప్రీమియర్ December 19th జియో హాట్‌స్టార్లో అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 5, 4 more shots please. ఇప్పటివరకు ఈ సిరీస్కి ప్రీవియస్గా 3 seasons వరకు వచ్చినాయి. ఇది ఫైనల్ 4th సీజన్ అన్నమాట. సిరీస్ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ ప్రీమియర్ December 19th అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి.
నెంబర్ 6 న్యూ కొరియన్ ఫిలిం ది గ్రేట్ ఫ్లడ్. ఈ ఫిలిం వచ్చేసి డిస్టోపియన్ డిజాస్టర్ సర్వైవల్ అండ్ యాక్షన్ మిస్టరీ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. గైస్ ఈ ఫిలింలో యాక్టర్స్ వచ్చేసి మీరు ది విచ్ పార్ట్ 1 సబ్ వర్షన్ మూవీ అనేది చూస్తున్నారా, కొరియన్ ఫిలిం చాలా బాగుంటుంది. ఆ యాక్ట్రెస్ కిమ్ డా మీ, సో తను ఈ ఫిలింలో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసింది. ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 19th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 7 10కి 8.2 IMDb రేటింగ్తో ఉన్న చైనీస్ వెబ్ సిరీస్ బీ మై ప్రిన్సెస్. ఇది 2022 ఇయర్లో వచ్చిన చైనీస్ వెబ్ సిరీస్ అనమాట. రొమాంటిక్ కామెడీ ఫ్యాంటసీ డ్రామాగా వచ్చింది. నౌ ఇప్పుడు ఈ సిరీస్ నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ డబ్ అయితే చేశారు ఆన్ ఎంఎక్స్ ప్లేయర్. టోటల్ ఇందులో 30 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఎంఎక్స్ ప్లేలో డిసెంబర్ 19కి మనకి ఈ ఆడియోస్ అనేవి ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 8 జియో హాట్స్టార్ న్యూ ఒరిజినల్ సిరీస్ మిసెస్ దేశ్ పాండే. ఈ సిరీస్ వచ్చేసి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ సీరియల్ కిల్లర్గా ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా ఇది ఒక ఫ్రెంచ్ సిరీస్కి అఫీషియల్ రీమేక్ అనమాట. అదే లా మాంటే. ఆ లా మాంటేని వచ్చేసి రీసెంట్గా కొరియాలో కూడా రీమేక్ అయితే చేశారు. ఇప్పుడు ఇండియన్ రీమేక్లో మనకి తీసుకొని వస్తున్నారు. సో చూద్దాము కొరియాలో కూడా రీమేక్ చేసే విధంగా ఆ సిరీస్లో ఎంత బెస్ట్ అవుట్పుట్ ఉంది అనేది. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 19th జియో హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 9 ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 5. ఆడియన్స్ ఈ సిరీస్ని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నట్టున్నారు. అందుకే ఇన్ని సీన్స్ వచ్చేసి తీసుకుని వచ్చినట్టున్నారు. సో సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీగా ఉంటుందన్నమాట. ఈ సీజన్ 5లో టోటల్ 10 ఎపిసోడ్స్ తీసుకుని వస్తున్నారు. గైస్ నేనైతే ఈ ఎమిలీ ఇన్ ప్యారిస్ నుంచి ఇప్పటివరకు కూడా సీజన్ 1 నుంచి కూడా ఒక ఎపిసోడ్ కూడా చూడలేదన్నమాట. మీరు ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నారా? సో ఎలాంటి సిరీస్ అనేది కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇంకా ఈ సీజన్ 5 ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 18th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ అండ్ తమిళ్ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 10 హార్టిలే బ్యాటరీ. ఇది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన ఫిలిం. మూవీ వచ్చేసి ఫ్యాంటసీ కామెడీ రొమాంటిక్ అండ్ సైన్స్ ఫిక్షన్గా వచ్చింది. ఈ ఫిలిం వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. ఇది తమిళ్ ఫిలిం. నౌ ఈ ఫిలిం G5లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 11 మఫ్తీ పోలీస్. ఈ ఫిలింలో అర్జున్ సజ్జా అండ్ ఐశ్వర్ రాజేష్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో రీసెంట్గా నవంబర్లో ఈ ఫిలింని తమిళ్ అండ్ తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్గా వచ్చింది. సో లాస్ట్ వీక్ తమిళ వర్షన్ వచ్చేసి ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. నౌ ఈ వీక్ వచ్చేసి ఆహా తెలుగులో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. తెలుగు టైటిల్ మఫ్తీ పోలీస్. గైస్ ఆహా ప్లాట్ఫామ్లో డిసెంబర్ 19th ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 12 డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్న ఫిలిం అన్ పార్వైల్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ అండ్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ డిసెంబర్ 19th సనెక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది తమిళ్ వర్షన్. నెంబర్ 13 నయనం. ఈ సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇది వరుణ్ సందేశ్ నుంచి వస్తున్న ఫస్ట్ డెబ్యూట్ వెబ్ సిరీస్. సో ట్రైలర్ చూసినట్టయితే ఇందులో కాన్సెప్ట్ అనేది ఎలా ఉండబోతుందో మీకు తెలిసే ఉంటుంది. మన హీరో దగ్గర ఒక స్పెషల్ స్పెట్స్ అయితే ఉన్నాయన్నమాట. తన ఆ స్పెట్స్ నుంచి ఎవరి లైఫ్నైనా ఒక 4 minutes వచ్చేసి తను చూడగలడు. సో అలాంటి టైంలో ఒక మర్డర్ కేసులో తను ఇరుక్కోవడం. సో దీని వెనుకున్న డార్క్ స్టోరీ ఏంటి అనేది ఈ సిరీస్లో మనం చూడబోతున్నాం. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ రిలీజ్ అవబోతున్నాయి. చూద్దాం ఈ సిరీస్ అనేది ఎలా ఉంటుందో. డిసెంబర్ 19th G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి ప్రియాంక జైన్ యాక్ట్ అయితే చేసింది. నెంబర్ 14 న్యూ కొరియన్ సిరీస్ విలన్స్. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో సిరీస్ ప్రీమియర్ డిసెంబర్ 18th HBO Maxలో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్ మాత్రమే. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 15 మమ్ముట్టి గారు యాక్ట్ చేసిన ఫిలిం డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ థ్రిల్లర్గా అయితే వచ్చింది. ఈ ఇయర్ బిగినింగ్ జనవరిలో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో 11 monthsకి ఈ ఫిలిం ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. G5 ప్లాట్ఫామ్లో డిసెంబర్ 19th అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో మూవీ నుంచి డబ్బుడ్ వర్షన్స్ అయితే ఏమీ లేవు. ఓన్లీ మలయాళం వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుంది. నెంబర్ 16 మర్డర్ ఇన్ మోనాకో. ఇది నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ఫిలిం. ఈ డాక్యుమెంటరీ క్రైమ్ వచ్చేసి డిసెంబర్ 17th అంటే టుడేనే గైస్. టుడే వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేశారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 17 రాజు వెడ్స్ రాంబాయ్. ఈ ఫిలింలో అఖిల్ రాజ్ అండ్ తేజు రావు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి
ఇన్స్పైర్డ్ బై రియల్ స్టోరీ రొమాంటిక్ డార్క్ లవ్ స్టోరీ అని వచ్చేసి మన ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో యాక్చువల్గా ఫస్ట్ ఈ ఫిలిం డైరెక్ట్గా ఈటీవీలోనే ప్లాన్ చేశారు. మళ్ళీ థియేటర్స్లో వచ్చేసి ప్లాన్ చేసి నవంబర్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో చూసిన వారికి తెలిసే ఉంటుంది ఇది ఎలాంటి మూవీనో అనేది. స్టిల్ ఇంకా థియేటర్స్లో చూడని వారు మీరు వచ్చేసి చూడవచ్చు అనమాట. ఒక సింపుల్ లవ్ స్టోరీ, అందులో వచ్చేసి ఒక డార్క్ కోణం అయితే ఉంటుందన్నమాట. ఈటీవీలో December 18th ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు. చూడని వారు ఒక ట్రై అయితే డెఫినెట్గా ఈ ఫిల్మ్కి ఇవ్వచ్చు. నెంబర్ 18 యాక్షన్ థ్రిల్లర్ వార్ డ్రామా ఫిలిం సీసు 2 రోడ్ టు రివెంజ్. సో ఫ్రెండ్స్ ఈ ఫిలింకి సంబంధించి ఆల్ డబ్బడ్ వర్షన్స్ తెలుగు తమిళ్ హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ అయితే అయిపోయి డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓవర్సీస్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో మూవీకి ఐఎండిబి రేటింగ్ 10కి 7.3 అయితే ఉంది. నెంబర్ 19 డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్న ఫిలిం దివ్య దృష్టి. ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ December 19th సనెక్స్లో అప్లోడ్ చేస్తున్నారు తెలుగు వర్షన్. సో మీకు నేను అన్పార్వెల్ అని చెప్పాను కదా, సో అన్పార్వెల్ అండ్ ఈ దివ్య దృష్టి ఒకటే గైస్. అది తమిళ వర్షన్ అయితే ఇది తెలుగు వర్షన్. నెంబర్ 20 రూఫ్ మ్యాన్. ఇది ఈ 2025లో వచ్చిన ఫిలిం. మూవీ వచ్చేసి డార్క్ క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్కి అయితే వచ్చిందనమాట. ఈ ఫిలిం నుంచి తెలుగు తమిళ్ హిందీ ఈ ఆడియోస్ గైస్ December 19th లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 21 ప్రేమంటే. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో ప్రియదర్శి, ఆనంది, సుమా కనకాల అండ్ వెన్నెల్ కిషోర్ యాక్ట్ అయితే చేశారు. సో గైస్ ఇది మస్ట్ వాచ్ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం. సో ఓటీటీలో అయితే వచ్చేస్తుంది December 19th నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తున్నారు. మిస్ అయితే చేయకండి. నెక్స్ట్ నెంబర్ 22 అయలాన్ తెలుగు వర్షన్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ కామెడీ సైన్స్ ఫిక్షన్గా తీసుకుని వచ్చారు. శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్, యోగి బాబు ఇంకా బుట్ట ఏలియన్ ఇందులో యాక్ట్ అయితే చేయడం జరిగింది. సో గైస్ ఈ ఫిలిం తెలుగు వర్షన్ వచ్చేసి మన ముందుకు ఫైనల్గా వచ్చేస్తుంది అనమాట. సో శాటిలైట్ ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు జీ తెలుగులో. సండే రోజు December 21st ఆఫ్టర్నూన్ 3 PM వచ్చేసి ఐలాన్ తెలుగు వర్షన్ మనకి జీ తెలుగులో శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి చేస్తున్నారు. సో ఆఫ్టర్ శాటిలైట్ తర్వాత మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏమైనా అప్లోడ్ చేస్తారేమో చూడాలి. సో అది అప్లోడ్ అయినట్టయితే మీకు అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ శాటిలైట్ అయితే వస్తుంది, చూద్దామన్న వారు ఆఫ్టర్నూన్ సండే రోజు మిస్ అయితే చేయకండి. నెక్స్ట్ నెంబర్ 23 యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. ఈ మూవీకి సంబంధించి వీడియో వచ్చేసి ఎస్టర్డే December 16th అప్లోడ్ అయితే అవ్వాల్సింది. స్టిల్ ఇంకా రిలీజ్ చేయలేదు గైస్, వెయిట్ చేయండి. పోస్ట్ పోన్ అయితే చేశారు. న్యూ డేట్ అయితే వస్తుంది, మరో ఫ్యూ డేస్లో మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి నేనేమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.